జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు ధనుస్సు రాశి వారికి రాబోయే 6 నెలల పాటుగా ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి, ఏ రకమైన రెమెడీ చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దామండి. గ్రహానుసారం ఈ యొక్క గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, శని గ్రహ ప్రభావం, రాహు కేతు అన్ని మేళవింపుగా చూద్దాం. సహజంగా ఈ యొక్క గురు శని రాహు గ్రహాల యొక్క స్థితిని బాగా పరిగణలో తీసుకోవాలి. 6 నెలల సెకండ్ హాఫ్ లో మనం రిజల్ట్ చూడబోతున్నాం కాబట్టి రాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి గురుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా అంటే 15 మే రోజున ఆయన 6వ స్థానం వృషభాన్ని వదిలి మిథునంలో అడుగెట్టారండి. సో మళ్ళీ 2026 మే వరకు కూడా ఆయన 7వ స్థానంలో ఉంటారు. కాకపోతే మధ్యలో ఆయన వక్రీకరిస్తారు. 28 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యలో వక్రీకరించి 8వ స్థానంలోకి వచ్చినా కూడా మళ్ళీ 7వ స్థానంలోకి వస్తారు. మరి శనిశ్చరుడు ద్వితీయ తృతీయ అధిపతి అయ్యి చతుర్థంలో ఉంటారు. అంటే ఏంటంటే మీకు అర్ధాష్టమ శని ఉంది, అది కూడా చూద్దాం. పెద్ద వరి అవసరం లేదు. రాహు తృతీయంలో ఉన్నారు, అదేవిధంగా కేతువు ఈ యొక్క 9వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానం అంటే సింహరాశి అవుతుంది, తృతీయం అంటే ఈ యొక్క కుంభరాశి అవుతుంది రాహుకి. మరి ముఖ్యంగా చూస్తే ఈ సంవత్సరం అంతా కూడాను ఈ యొక్క గురుగ్రహం 7వ స్థానంలో ఉంటారు. ఎప్పుడు కూడాను గురుగ్రహ దృష్టి మంచిది. గురుగ్రహం 7వ స్థానంలో ఉంటారు కాబట్టి సంసప్తకం అంటే మీ రాశి అవుతుంది కాబట్టి మీ రాశి మీద దృష్టి పెడతారు, ధనుసు రాశి మీద. మీలో మంచి పరిపక్వత ఉంటుందండి, మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మీలో మంచి జ్ఞానం అవలంబించుకుంటారు, ఆధ్యాత్మికత పెరుగుతుంది, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధిని కూడా బాగా చేసుకుంటారు, మీలో ఒక మెచ్యూర్డ్ మైండ్ ఉంటుంది. సో ఆ విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది చూపిస్తుంది. అదేవిధంగా మీలోని తప్పులను కూడా మీరు గుర్తించగలిగినటువంటి ఒక జ్ఞానం అనొచ్చు, తప్పులు గుర్తిస్తారు, స్వీయ అభివృద్ధి కూడా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నం గ్యారంటీగా చేస్తారని చెప్పవచ్చు. సో గురుగ్రహం 28 అక్టోబర్ నుండి డిసెంబర్ 5 మధ్యన సో అప్పుడు వక్రీకరిస్తారండి. ఆ సమయంలో ఏంటంటే 8వ స్థానాన్ని టచ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే అనుకోకుండా గతంలో మీరు ఏదైనా ప్రాపర్టీ డీల్ చేసి వదిలేసి ఉండొచ్చు, అలాంటి సడన్గా పాజిటివ్ కూడా జరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గ్రహము చతుర్థ మీద దృష్టి పెడుతూ నవమ దృష్టి చేత, కాబట్టి ఏంటంటే ద్వితీయ మీద అదేవిధంగా సో కూడా దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రాపర్టీ డీల్ సంబంధమైన విషయాలు ఏదైనా కొలికి రాకుండా ఉంటే పూర్వీకుల ఆస్తి, పెద్దవారి ఆస్తి, ఇన్సూరెన్స్ మనీ ఇలాంటివి ఏమైనా కూడా వచ్చే అవకాశం, సో ఆ సమయంలో ఉండే అవకాశం చాలా బలంగా ఉంటుంది. మరి పంచమ వ్యయాధిపతి కుజుడు ఇంపాక్ట్ కూడా బాగా ఉంటుందండి. పంచమం అంటే ఏంటి? ప్రేమ, హైర్ ఎడ్యుకేషన్, క్రియేటివిటీ, సంతానం, లవ్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి. సో కుజుడి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. సో ఈ కుజ కేతుల యొక్క స్థితి అనేది ఈ యొక్క సింహరాశిలో 9వ స్థానంలో ఉంటుంది. అంటే ఏంటంటే ముఖ్యంగా 7 జూన్ నుండి 28 జూలై వరకు కూడా ఆయన కుజకేతుల యొక్క స్థితి అనేది ఈ యొక్క 9వ స్థానం సింహరాశిలో ఉంటుంది. ఇది పంచమాధిపతి 9లో ఉన్నారు కాబట్టి సంతానానికి సంబంధించిన విషయాలు